గుడ్ మార్నింగ్ ఆల్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో 2-3 రోజుల నుంచి గ్రూక్ 3 అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాక్స్ అన్నమాట. సో మనం ఏం అడిగినా హ్యూమరస్ గా జవాబు చెప్తుంది. సో కరెక్ట్ అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక్కోసారి ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో దానికి జవాబు మాత్రం చాలా బాగా ఇచ్చింది. అంటే నాకున్న పర్పస్ లో దాని కాన్సెప్ట్స్ మాత్రం చాలా అథెంటికేట్ గా ఇచ్చింది. కానీ బీజేపీకి గ్రూప్ 3కి మధ్యలో చాలా యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే గ్రూప్ 3 ఇచ్చే ఆన్సర్స్ బీజేపీ నేతల గురించి చాలా వల్గర్ గా ఉంటుంది, చాలా అనాథరైజ్డ్ గా ఉంటుందని చెప్పి గ్రూప్ 3 మీద ఇండియన్ యాక్ట్ అంటే ఇప్పుడు ఐటీ యాక్ట్ కింద కొంచెం నియంత్రించడం జరుగుతుంది. ఇదే ఎలాన్ మస్క్ కు మోడీకి పడతలేదని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి అన్నమాట. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది గ్రూప్ 3 ఏఐ చార్ట్ మోడల్ అన్నమాట. సో మనము ఇందులో ఏమైనా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్ ఎనీథింగ్, సపోజ్ మోడీ వర్సెస్ ఎలాన్ మస్క్ అని కూడా, వీళ్ళిద్దరికి పడతలేదని ఎలాన్ మస్క్ డీప్ సర్చ్ అని కూడా. ఇంకా ఇప్పుడు నేనేం కొట్టినా, the request is about Modi versus Elon Musk, likely comparing Narendra Modi, India's PM, and Elon Musk, Tesla and SpaceX CEO. I am considering what aspect the user wants to compare, like their influence or achievements అని ఇప్పుడు మామూలుగా వస్తుంది అనమాట. Details of the lawsuit between నెట్ స్లో ఉన్నట్టుంది. సో ఎస్, గ్రూప్ సచిన్ టెండూల్కర్ అని కూడా ఇంకా Sachin Tendulkar అనగానే, Sachin Tendulkar is retired Indian cricketer widely regarded as one of the greatest batsmen in cricket history. He holds numerous records including most runs in test and one-day international formats, 100 international centuries, a feat unmatched by any other player. Tendulkar debuted for India at the age of 16 and had a remarkable 24-year career, retiring in 2013. Beyond his on-field achievements, he was honored with the Bharat Ratna, India's highest civilian award. Recognition is immense contribution to the sports. So ఇట్లాగా ఆన్సర్స్ ఇస్తుంది అనమాట. ఎవరి గురించి అడిగినా, దేని గురించి అడిగినా, ఏ భాషలో అడిగినా, మన తెలుగులో అడిగినా కూడా ఈ ఆన్సర్స్ ఇస్తుంది అనమాట. దీన్ని ఎవరు తయారు చేశారంటే ఇలాన్ మస్క్ సంబంధించిన ఎక్స్ అంటే ట్విట్టర్ యొక్క అనుబంధంగా ఇది గ్రూప్ 3 అనేది ఈ ట్విట్టర్ లో ఒక ఆప్షన్ వస్తుంది. సో ట్విట్టర్ లో నుంచి గ్రూప్ 3కి వెళ్ళి మనం ఏది అడిగితే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 2-3-5 సెకండ్స్ లోనే అది సమాధానాలు ఇస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ బీజేపీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బీజేపీ నేతలను రాహుల్ గాంధీతో కంపేర్ చేస్తారు. రాహుల్ గాంధీ గొప్ప లీడరు, బీజేపీతో కొంచెం నరేంద్ర మోడీ వీళ్ళ గురించి తక్కువగా, కాంగ్రెస్ లీడర్స్ గురించి ఎక్కువగా ఉండడం వల్ల ఈ కంపారిజన్ దానికి వల్ల వీళ్ళకు వాళ్ళకు కొంచెం దీనిని నియంత్రించడం జరుగుతుంది అనమాట. ఇండియన్ ఐటీ యాక్ట్ ప్రకారం దీన్ని కంటెంట్ ను నియంత్రించడం వల్ల ఎలాన్ మస్క్ లా సూట్ వేయడం జరిగింది అనమాట, ఒక కేసు వేయడం జరిగింది అనమాట.
దీంట్లో ఇండియన్ గవర్నమెంట్ నన్ను నియంత్రిస్తుంది ఐటీ యాక్ట్ ప్రకారం అని చెప్పి లా సూట్ వేయడం జరిగింది అనమాట. ఎందుకు వాళ్ళు నియంత్రిస్తున్నారు, సో మా మీద ఏమైనా కక్ష కట్టారా అని చెప్పి. ఎందుకంటే ఎలాన్ మస్క్ చాలా దేశాలలో ఎలక్షన్లలో ప్రభావితం చూపిస్తున్నాడు అనమాట. మీరు రీసెంట్ గా అమెరికన్ ఎలక్షన్ లో కూడా ఎలాన్ మస్క్ పాత్ర చాలా మేజర్ పాత్ర, మరియు జర్మనీలో కూడా అక్కడున్న ఎలక్షన్ లో కూడా ఎలాన్ మస్క్ చాలా మేజర్ పాత్ర పోషించడం జరిగింది అనమాట. సో ఇట్లాంటి దేశాలలో ఏదో ఒక విధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ విధంగా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ విధంగా ఎంటర్ అవుతూ ఆ దేశం యొక్క రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుందని చెప్పి భారతదేశ గవర్నమెంట్ ఎలాన్ మస్క్ సంబంధించిన గ్రూప్ 3ని కొంచెం నియంత్రించడం జరిగింది అనమాట. ఈ నియంత్రణ అనేది పర్టికులర్ గా బీజేపీ నేతలను టార్గెట్ గా ఈ గ్రూప్ 3 మోడల్ అంటే ఏ చాట్బోట్ మోడల్ తయారు చేయడం జరిగింది. దీన్ని నియంత్రించాలని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ చూస్తే ఎలాన్ మస్క్ మాత్రం నన్ను నియంత్రిస్తున్నానని చెప్పి ఒక లాసూట్ కేసు ఫైల్ చేయడం జరిగింది అనమాట ఇండియాపై. సో ఇది ప్రజెంట్ గా ఈ గ్రూప్ అనేది సంబంధించింది. కాకపోతే ఏంటంటే నార్మల్ గా ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగుంది. సో పొలిటికల్ గా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానాలు ఉంటాయి, దానికి మనం దాన్ని ఏం చేయలేం. కానీ వాళ్ళ వచ్చే ఆన్సర్స్ బట్టి మనం ఇప్పుడు నరేంద్ర మోడీ గొప్ప లీడరా అంటే అది మన అసెస్మెంట్ ఉంటుంది, కానీ ఎవరో అసెస్మెంట్ కింద మనం లెక్క కట్టలేం. సో గ్రూప్ 3 అనేది ఎడ్యుకేషన్ పరంగా సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి మాత్రం ఇది మాత్రం చాలా ఉపయోగపడుతుంది, ఎలాంటి సందేహం లేదనమాట. సో ఇది గ్రూప్ 3 గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.